హైదరాబాద్ డ్రగ్స్ కేసులో రోజుకు సెలబ్రిటీ సిట్ ముందుకొస్తున్నారు. తొలి రోజు పూరి జగన్నాథ్ను 11 గంటలు విచారించిన అధికారులు రెండో రోజు శ్యామ్ కే నాయుడిని 6 గంటల పాటు ప్రశ్నించారు. ఇక మూడో రోజు నటుడు సుబ్బరాజును సిట్ ముందుకు హాజరవుతారు. మరి సుబ్బరాజుపై ఉన్న ఆరోపణలేంటి? సిట్ ఎలాంటి క్వశ్చన్స్ రెడీ చేస్తుంది? కెల్విన్ తో లింక్ పై సుబ్బరాజు ఏం జవాబాలు ఇవ్వబోతున్నారు? పూరి జగన్నాథ్ సినిమాల్లో తప్పకుండా ఉండే నటుడు సుబ్బరాజు. అందుకే పూరి సన్నిహితుల్లో అతడు ఒకడని సిట్ అనుమానిస్తోంది. కెల్విన్ పూరికి డ్రగ్స్ సరఫరా చేస్తే ఆయన ఈ బ్యాచ్ మొత్తానికి డ్రగ్స్ ఇచ్చారనేది అధికారుల సందేహం. ఇప్పటికే పూరి విచారణలో కీలక విషయాలు బయటపడడంతో అందుకు తగ్గట్టుగానే మిగతా వారికి ప్రశ్నావళి సిద్ధం చేస్తోంది సిట్. సిట్ నుంచి నోటీస్ అందిందని చెబుతున్న సుబ్బరాజు తనకు ఎందుకు ఇచ్చారో మాత్రం తెలియదంటున్నాడు. సినిమా వాళ్ల నెంబర్లు చాలా మంది దగ్గర ఉంటాయని, అంత మాత్రాన తమకు డ్రగ్స్ అలవాటు ఉన్నట్లు కాదంటున్నాడు సుబ్బరాజు. డెఫినెట్ గా అర్థం కాలేదు ఎందుకుందో, అసలు ఎవరో అతను కెవిన్ అన్న అతను ఎవరో, అతను దాంట్లో నా పేరు ఎందుకుందో లిస్ట్ లో, నాతో ఎప్పుడు మాట్లాడాడో, ఏం చేశాడో, నాకు ఏమి ఇచ్చాడో నాకు తెలియదు. సో లెట్ us see. ప్రతిసారి డ్రగ్స్ తో సినీ ఇండస్ట్రీకే లింక్ పెడుతున్నారని, తనకే కాదు నోటీసులు ఇచ్చిన 10 మందికి కూడా డ్రగ్స్ అలవాటు లేదన్నదే తన నమ్మకమన్నారు సుబ్బరాజు. ఎవరు లేరు ఇప్పుడు ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో ఇందులో ఎవరికి కూడా నాకు తెలిసి డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. నాకు తెలిసి నా పర్సనల్ గా నా అభిప్రాయం ప్రకారం మొత్తం వాట్ ఎవర్ పూరి కానీ ఎనీవన్ ఇన్ ది లిస్ట్. ఏదేమైనా విచారణకు సహకరిస్తానని చెప్పిన సుబ్బరాజు తప్పు చేసి ఉంటే వ్యవస్థ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని కామెంట్ చేశారు.